హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే నేతి మైసూర్పాక్ అండి. చాలా టేస్టీ రెసిపీ ఇది. చాలా సింపుల్‌గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఆ ఇన్సిడెంట్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ వరకు చూడండి. దాని గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనము మైసూర్పాక్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా ఎలా బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి దాని లోపల నుంచి ఆయిల్ ఎలా వస్తుందో. మైసూర్పాక్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల వరకు శనగపిండి అయితే తీసుకున్నానండి. ఈ శనగపిండిని నేను వేయించుకోవట్లేదు, ఈ విధంగా జల్లించుకుంటున్నాను. శనగపిండిని మనం జల్లించకపోతే శనగపిండి అనేది ఉంటలు ఉంటుంది కదా, అందుకని జల్లించుకొని తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మనము మర్దన చేసుకోవాలి. మనకి బొంబాయి రవ్వ నూక ఉంటుంది కదా, సన్నగా రవ్వ ఆ విధంగా వచ్చే వరకు ఈ విధంగా బాగా మర్దన చేయాలి. ఇలా పట్టుకొని ముద్ద చేస్తే ఈ విధంగా ముద్ద అయితే ఉండాలండి. ఇలా చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసి పాకం కోసం నేను 2 కప్పుల వరకు షుగర్ని అయితే తీసుకుంటున్నాను. నేను 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల షుగర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 కప్పుల శనగపిండికి 3 కప్పుల షుగర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 కప్ వరకు నెయ్యిని కూడా తీసుకుంటున్నాను. 1 కప్ అంటే ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా 2 కప్స్ వరకు నేను ఫ్రీడమ్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. అచ్చం నెయ్యితో మనం తినలేం కదా, ఎగుటుగా అనిపిస్తుంది తినేటప్పుడు. అందుకని నేను హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీ ఆప్షన్ అండి. అచ్చం నెయ్యితో చేసుకోవచ్చు, అచ్చం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కానీ మనకి ఆయిల్ అయినా నెయ్యి అయినా పిండి క్వాంటిటీ కంటే మనకి ఎక్కువ ఉండాలి. 1 కప్ అవి 2 కప్స్ పిండి ఉంటే 3 కప్స్ ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. పాకం కోసం నేను 1½ కప్పు వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇంకో స్టవ్ పైన ఆయిల్ని నెయ్యిని కూడా పెట్టేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ని నెయ్యిని కంపల్సరిగా అది ఎప్పుడూ కూడా హీట్లోనే ఉండాలండి. హీట్ చల్లారిందంటే మనకి మైసూర్పాక్ అనేది బబుల్స్ ఫామ్ అవ్వవు. ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుందాము. మనకి పాకం అనేది రెడీ అయిన తర్వాత ఎక్కువ టైం ఉండదండి. ఎమ్మటే మనము ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. లేట్ అయింది అంటే మనకి మైసూర్పాక్ అనేది కొంచెం గట్టిగా అయితే వచ్చేస్తుంది. మనకి పాకం చాలా త్వరగానే వస్తుందండి, ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. తీగ పాకం వస్తే మనకి సరిపోతుంది. ఈ పాకంలోకి నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదా స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఇందులోకి 1 స్పూన్ వరకు ఎలైచీ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎలైచీ ఫ్లేవర్ అనేది మైసూర్పాక్లో చాలా బాగుంటుందండి. మీ ఆప్షన్ మీకు నచ్చితే కనుక యాడ్ చేయండి. దీంట్లోకి మనము శనగపిండిని వేసి బాగా కలుపుకోవాలి. కలపడం మాత్రం అస్సలు ఆపొద్దండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మైసూర్పాక్ అనేది ప్రిపేర్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టినా హీట్ అనేది చల్లారిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టినా మనకి హీట్ ఎక్కువైపోయి అడుగంటే ఛాన్స్ ఉంది. అందుకోసం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఈ మైసూర్పాక్ని ప్రిపేర్ చేసుకున్నాము. మధ్య మధ్యలో మనము ముందు వేడి చేసి పెట్టాం కదా నెయ్యిని, దాన్ని యాడ్ చేసుకుంటూ ఆ నెయ్యి అంతా పిండిలోకి అబ్జర్వ్ అయిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. అది అబ్జర్వ్ అయ్యే కొద్దీ మనము కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేడి నెయ్యి పోసినప్పుడు మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే శనగపిండి కూడా బాగా పొంగుతుంది, మీరు ఒకసారి గమనించండి. కలపటం మాత్రం అస్సలు ఆపొద్దండి. మనం ఒక్క నిమిషం కలపటం ఆపినా కూడా మనకి మైసూర్పాక్ అనేది అడుగంటుతుంది, ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. అందుకోసం కలపటం అయితే ఆపొద్దు. కొంచెం హ్యాండ్ అనేది తిప్పుతూనే ఉండాలి. మనము ఒక్క నిమిషం మనము ఆపేసినా కూడా మన మైసూర్పాక్ అనేది కరెక్ట్గా రాదు. అదేవిధంగా మిగిలిన నెయ్యి ఆయిల్ మొత్తం వేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మనం ఎంత నెయ్యి ఎక్కువ వేసుకున్నాము అంటే మనకి మైసూర్పాక్ అనేది అంత ఎక్కువ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అప్పుడు మనకి మైసూర్పాక్ గుల్లగా చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా వస్తుంది.
ఆల్మోస్ట్ నేను 3 కప్స్ వరకు యూజ్ చేశానండి. 1 కప్పు నెయ్యి, 2 కప్స్ ఆయిల్ను నేను 3 కప్స్ కూడా వేసేసాను. చూడండి, ఒక్క నిమిషం ఆపినందుకు మనకి ఎలా అడుగంటుతుందో. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లకి అయితే తీసేసుకుందాము. ఎమ్మటే ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి, ఎక్కువ లేట్ చేయొద్దు. లేట్ చేసాము అంటే మైసూర్పాక్ అనేది గడ్డగట్టిపోతుంది. నాకు జరిగిన మిస్టేక్ అనేది ఇదే అండి. మనము ఈ మైసూర్పాక్ అనేది వేసిన తర్వాత దాన్ని ఫ్రీగా వదిలేసేయాలి. దాన్ని అదమటము, గట్టిగా ప్రెస్ చేయటము ఇట్లా ఏమీ చేయొద్దండి. ఇది కొంచెం వేడి మీదనే ఒక స్పూన్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం మైసూర్పాక్ పీసులను అయితే కట్ చేసుకోవాలి. ఒకవేళ చల్లారిందంటే మనకి పీసులు అనేవి రావు. నేను కట్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. చూడండి పీసులు ఎలా వచ్చాయో. లోపల మైసూర్పాక్ కూడా చాలా గుల్లగా వచ్చింది. బబుల్స్ అనేవి చాలా ఎక్కువ ఫామ్ అయ్యాయండి, ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి. ఆ బబుల్స్ నుంచి ఆయిల్ కారుతూ ఉండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. కాకపోతే నేను శనగపిండిని వేసి కలుపుతున్నప్పుడు మనం ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేసేటప్పుడు కలిపే ప్రాసెస్లో ఆయిల్ వచ్చి నా 2 వేళ్ళ మీద పడింది. అందువల్ల నేను పాకాన్ని ఎమ్మటే ప్లేట్లోకి వేసుకోలేకపోయాను. అందువల్ల నాకు మైసూర్పాక్ అనేది కొంచెం గట్టిగా వచ్చింది. టేస్ట్ పరంగా అయితే ఏ ఇబ్బంది లేదు. మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా ట్రై చేయొచ్చండి. చాలా పర్ఫెక్ట్ అండ్ ఈజీ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా 2 వేల మీద ఆయిల్ పడేసరికి వెన్న రాసే ప్రాసెస్లో 2 మినిట్స్ లేట్ అయిపోయిందండి పాకాన్ని ఆరబోయడానికి. అందుకు లైట్గా గట్టిగా అయితే వచ్చింది అంతే. ఇంకా మిగతా అదంతా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా బబుల్స్ కూడా ఎలా ఫామ్ అయ్యాయో. చాలా ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ అండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చాలా వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం వేరే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.